అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న కథ ద్వారా జీవితంలోని ఓ పెద్ద నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఆ కథ పేరే శ్రమ ఫలితం. మరి కృషికి దక్కే ప్రతిఫలం గురించి ఈ కథ మనకు ఏం చెబుతుందో చూద్దాం పదండి. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఒక్క క్షణం ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. చూడండి, ఇద్దరు మనుషులకు ఒకేలాంటి అవకాశం వస్తే ఫలితాలు మాత్రం ఎందుకు వేరువేరుగా ఉంటాయి కదా? ఒకరేమో విజయం సాధిస్తారు, ఇంకొకరేమో ఎందుకో వెనకబడిపోతారు. ఎందుకిలా? ఈ కథ విన్నాక ఈ ప్రశ్నకు సమాధానం మనకే దొరుకుతుంది. మన కథ సరిగ్గా ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఒకే ఒక విత్తనంతో మొదలైన రెండు వేర్వేరు గదలన్మాట. సమానంగా స్టార్టైన ఈ ప్రయాణాలు చివరికి ఎలా మారాయో చూద్దాం. కథ చాలా సింపుల్గా మొదలవుతుంది. ఇద్దరు రైతులుంటారు. వాళ్ళిద్దరికీ నాణ్యతలోగాని రకంలోగాని ఎలాంటి తేడాలేని అచ్చం ఒకేలాంటి విత్తనాలు దొరికాయి. అంటే ఇద్దరి ప్రయాణం ఒకే పాయింట్ నుంచి మొదలైందనమాట. విత్తనం ఒకటే అయినా దాన్ని భూమిలో నాటిన తర్వాత ఆ ఇద్దరు రైతులు ఎంచుకున్న దారులు వేరు. వాళ్ల ఆలోచనా విధానం, వాళ్లు చేసిన పనులే వాళ్ల భవిష్యత్తును రాశాయి. అసలు తేడా ఇక్కడే మొదలైంది. ఇక్కడే మనకు ఆ ఇద్దరి మధ్య ఉన్న అస్సలైన తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వాళ్ల యాటిట్యూడ్. మొదటి రైతు చాలా శ్రద్ధగలవాడు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా నీళ్లు పోయడం, పనికిరాని కలుపు మొక్కలు తీసేయడం, చాలా ఓపికగా ఆ పంటను కంటికి రెప్పలా చూసుకోవడం అతని దినచర్య. కాని రెండో రైతు దీనికి పూర్తి ఆపోజిట్. ప్రతి పనిని వాయిదా వేసేవాడు. అయ్యో, ఈరోజు కాకపోతే రేపు చూద్దాంలే అనే ఓ నిర్లక్ష్యపు ధోరణితో సమయాన్ని వృధా చేసేశాడు. మరి వాళ్ళిద్దరి వేర్వేరు పనుల వల్ల రిజల్ట్స్ ఎలా వచ్చాయి? ఒకరి కష్టానికి, ఇంకొకరి నిర్లక్ష్యానికి ఎలాంటి ప్రతిఫలం దక్కిందో ఇప్పుడు చూద్దాం. మనం ఊహించినట్టే మొదటి రైతు పొలం పచ్చని పైరుతో కళకళలాడిపోయింది. అతని నిరంతర శ్రమకు తగ్గ ప్రతిఫలంగా బ్రహ్మాండమైన పంట చేతికొచ్చింది. అతని పొలమంతా పచ్చదనంతో ఆరోగ్యకరమైన మొక్కలతో నిండిపోయింది. దానికి పూర్తి విరుద్ధంగా రెండో రైతు పొలంలో ఏమీ మిగల్లేదు. చూడ్డానికి కేవలం ఖాళీ నేల అంతే. అతని వాయిదా వేసే గుణం, అతని బద్ధకం వల్ల ఆ విత్తనం మొలకెత్తనే లేదు. పొలం మొత్తం బీడువారిపోయింది. ఈ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోయాడు రెండో రైతు. వెంటనే మొదటి రైతు దగ్గరికి వెళ్ళి అడిగాడు. అప్పుడు మొదటి రైతు చెప్పిన సమాధానమే ఈ కథకు ప్రాణంలాంటిది. అదే అసలు సిసలైన విజయ రహస్యం. మొదటి రైతు చెప్పిన సమాధానం వినండి, ఎంత అద్భుతంగా ఉందో. మిత్రమా, మన ఇద్దరికీ దొరికింది ఒకేలాంటి విత్తనం. కాని దానికి మనం చూపించిన శ్రద్ధ, మనం పడిన కష్టం, మనం చూపిన ఓపిక, ఇదే మన మధ్య తేడాను సృష్టించింది అన్నాడు. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటి? అసలు విషయం అవకాశం కాదు, దాన్ని ఎలా వాడుకున్నామనేదే ముఖ్యం. ఈ చిన్న రైతుల కథ కేవలం పొలం, పంటకు సంబంధించింది కాదు. ఇది మన జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తుంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాఠాలున్నాయి. అంటే ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవాల్సిన నీతిని ఒక 3 పాయింట్లలో చెప్పుకోవచ్చు సింపుల్గా. మొదటిది, జీవితంలో అవకాశాలు చాలాసార్లు అందరికీ దాదాపుగా సమానంగానే వస్తాయి. రెండోదేంటంటే, ఆ వచ్చిన అవకాశాన్ని ఎవరు పట్టుదలతో కష్టపడి వాడుకుంటారో వాళ్లే గెలుస్తారు. తేడా అక్కడే వస్తుంది. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం. రేపటి రోజున మనకు దక్కే ఫలితమనేది పూర్తిగా ఈరోజు మనం పడే కష్టం మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఈరోజు వాయిదా వేశామా, రేపటి ఫలితం 0. అంతే. ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటే ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక అవకాశమనే విత్తనం పడి ఉంటుంది గదా. అది చదువు కావచ్చు, ఒక ఉద్యోగం కావచ్చు, లేదా మనసులో ఉన్న మరేదైనా లక్ష్యం కావచ్చు. అసలు ప్రశ్న ఏంటంటే, మన జీవితంలో నాటిన ఆ విత్తనం ఇప్పుడు ఏ దశలో ఉంది? దానికి రోజూ శ్రద్ధ అనే నీళ్లు, కృషి అనే ఎరువు అందుతున్నాయా? లేదా ఆ రెండో రైతు పొలంలాగే వాయిదాలనే బీడుభూమిలో ఎండిపోతోందా? ఇది మనం లోతుగా ఆలోచించుకోవాల్సిన విషయం.